రైల్వే స్టేషన్‌లో అన్ని లైన్‌లలో ఏ ట్రాక్ మీదకి రైలు వెళ్ళాలనేది లోకో పైలట్‌కి ఎలా తెలుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయవాడ, సికింద్రాబాద్ లాంటి పెద్ద రైల్వే స్టేషన్స్‌లో చాలా రైల్వే లైన్‌లు ఉంటాయి. అలాంటి సమయంలో లోకో పైలట్ కన్‌ఫ్యూజ్ లేకుండా ఏ ట్రాక్ మీదకి వెళ్ళాలనే విషయం ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికైతే డౌట్ ఉంటుంది. అయితే నిజానికి ఏ ట్రాక్ మీదకి వెళ్ళాలనే విషయం లోకో పైలట్‌కి కూడా తెలియదు. ఈ వ్యవహారం అంతా కూడా రైల్వే సిబ్బంది చూసుకుంటారు. రైల్వే స్టేషన్‌లో ఎన్ని రైల్వే లైన్‌లు ఉన్నప్పటికీ రైలు ఏ ట్రాక్ మీదకి రావాలో స్టేషన్ మాస్టర్ నిర్ణయిస్తారు. ట్రాక్ పాయింట్ ఆపరేషన్ ద్వారా రైలు ఏ ట్రాక్ మీదకి తీసుకెళ్లాలో డిసైడ్ చేస్తారు. పాయింట్ ఆపరేటింగ్ అనేది రైలును ఒక ట్రాక్ మీద నుంచి మరో ట్రాక్ మీదకి షిఫ్ట్ చేసే మెకానిజం. అప్పటికి స్టేషన్‌కి వచ్చిన రైళ్లు త్వరలో స్టేషన్‌కి రాబోయే రైళ్లను బట్టి ఏ రైలును ఏ ట్రాక్ మీదకి తీసుకురావాలనేది స్టేషన్ మాస్టర్ నిర్ణయిస్తారు. దానికి కంట్రోలర్ సహాయం తీసుకుంటారు. సో, స్టేషన్ మాస్టర్ తీసుకునే నిర్ణయం కారణంగా ఆయా రైళ్లు ఆయా ట్రాక్‌ల మీదకి వెళ్తాయి. లోకో పైలట్‌కు ఈ ట్రాక్ మీదకి తీసుకెళ్లే నిర్ణయం తీసుకునే అధికారం అయితే ఉండదు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం రైలు స్టేషన్ బయట ఉన్నప్పుడు సిగ్నల్‌లో అయితే ఆయా ప్లాట్‌ఫార్మ్ నంబర్ అయితే కనిపిస్తుంది లోకో పైలట్‌కి. సో, ఈ విధంగా లోకో పైలట్‌కి అయితే ఏ ప్లాట్‌ఫార్మ్ మీదకి వెళ్ళాలనేది అయితే కనిపిస్తుంది.